ఓకే అండి, అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు మనం ఇక్కడ ఈ క్లాస్లో డిగ్రీ కాలేజ్ లెక్చరర్ కానివ్వండి, అదేవిధంగా నెట్ కానివ్వండి, సెట్కు కానివ్వండి, డిఎస్సికి కానివ్వండి, ప్రతి ఒక్క దానికి మనకి ఇంపార్టెంట్ టాపిక్, ముఖ్యంగా తెలంగాణ వాళ్లకు ఇంపార్టెంట్ టాపిక్ తెలంగాణ అస్తిత్వ ఉద్యమ కవిత్వము. తెలంగాణ అస్తిత్వ ఉద్యమ కవిత్వము ఇది చాలా 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 ఇంపార్టెంట్. నెట్టుకైనా సెట్టుకైనా అన్నిటికీ ఇంపార్టెంటే తెలంగాణ అస్తిత్వ ఉద్యమ కవిత్వం. ఓకే, మరి తెలంగాణ అస్తిత్వ ఉద్యమ కవిత్వం అనేటువంటిది చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఏర్పడ్డది తెలవాలి. ముందుగా భారతదేశానికి స్వాతంత్రము 1947 ఆగస్టు 15వ తారీఖున రావడము జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సమయంలో అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశంలో ఉన్నటువంటి సంస్థానాలకు ఒక పిలుపునివ్వడము జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి సంస్థానాలకు ఒక పిలుపిచ్చాడు. ఏమని పిలిపించాడనంటే, మరి భారతదేశానికైతే స్వాతంత్రం వచ్చింది, భారతదేశం 2 దేశాలుగా విడగొట్టబడింది. ఒకటి పాకిస్తాన్, ఇంకొకటి భారతదేశం, ఇండియా. కాబట్టి ఈ 2 దేశాలలో మీ దగ్గరగా ఉన్నటువంటి ఏ దేశాలను అయితే మీరు కలిసిపోండి. ప్రత్యేకంగా సంస్థానాలు ఉండవలసినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఉన్నట్లయితే వాటిని మా దేశంలోకి కలుపుకుంటామనేటువంటి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అప్పుడు భారతదేశంలో ఎన్ని సంస్థానాలు ఉన్నాయని అంటే 562 సంస్థానాలు ఉన్నాయి. ఈ 562 సంస్థానాలలో 558 సంస్థానాలు కొన్ని భారతదేశంలో కలిసినాయి, కొన్ని పాకిస్తాన్లో కలిసినాయి. ఒక 4 సంస్థానాలు కలవలేదు. కలవనటువంటి సంస్థానాలు ఏంటివనంటే, భారత్లో కలవని సంస్థానాలు ఒకటి జమ్మూ కాశ్మీర్, 2 ట్రావెన్కోర్, 3 జునాగఢ్, 4 గోల్కొండ. ఈ 4 సంస్థానాలు అటు భారతదేశంలో కానివ్వండి, ఇటు పాకిస్తాన్లో కానీ కలవలేదు. కలవకపోయేసరికి 1947 ఆగస్టు 15వ తారీఖున భారతదేశానికి స్వాతంత్రం వస్తే 1948 సెప్టెంబర్ 17వ తారీఖున, అంటే అంతకంటే ముందే, అప్పటి కేంద్ర హోంశాఖ మాత్యులు సర్దార్ వల్లభాయ్ పటేలు ఆపరేషన్ పోలో అనేటువంటి సైనిక చర్య ద్వారా గోల్కొండ సంస్థానం మీద తిరుగుబాటు చేయడము జరుగుతుంది. గోల్కొండ సంస్థానం మీద తిరుగుబాటు చేసి గోల్కొండ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసుకోవడం జరుగుతుంది. విలీనం చేసుకొని గోల్కొండ సంస్థానాన్ని హైదరాబాద్ రాష్ట్రం అనేటువంటి పేరుతోటి ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయడము జరుగుతుంది. ఎప్పుడు అనంటే 1948 సెప్టెంబర్ 17వ తారీఖున ఏ రాష్ట్రం ఏర్పడుతుందనంటే హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడుతుంది. ఈ 1948 సెప్టెంబర్ 17వ తారీఖున హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ హైదరాబాద్, అందుకనే 1948 సెప్టెంబర్ 17ని 3 పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఒకటి విద్రోహ దినము,
2 విలీన దినము, 3 విమోచన దినము అంటారు. విద్రోహ దినము, విలీన దినము, విమోచన దినము 3. మరి విద్రోహ దినం అని ఎందుకంటున్నారు అనంటే భారతదేశము భారతదేశము మనకు గోల్కొండ సంస్థానానికి విద్రోహం చేసి భారత్‌లో కలుపుకున్నది. కాబట్టి ఇది ఒక విద్రోహ దినంగా పరిగణిస్తారు. ఆ రోజు గోల్కొండ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసుకున్నారు కాబట్టి అది విలీన దినం. నిజాం దాస్య సుంకలాల నుంచి తెలంగాణ ప్రజలకు, గోల్కొండ ప్రజలకు, హైదరాబాదు ప్రజలకు విముక్తి విముక్తి కలిగింది కాబట్టి, విమోచన కలిగింది కాబట్టి ఆ రోజును విమోచన దినం అని అంటారు. ఆ రోజును విమోచన దినం అని అంటారు. అంటే 1948 సెప్టెంబర్ 17వ తారీఖును విద్రోహ దినము, విలీన దినము, విమోచన దినం అనేటువంటి పేర్లతోటి పిలుస్తా ఉంటారు. మరిక్కడ 1948 సెప్టెంబర్ 17న ఏర్పడ్డటువంటి హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు అనంటే హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు. బూరుగుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి. మరి 1948 సెప్టెంబర్ 17న ఏర్పడ్డటువంటి హైదరాబాద్ రాష్ట్రానికి రాజధాని ఏమిటి అనంటే హైదరాబాదే. అప్పటికే హైదరాబాదులో నిజాం కట్టించినటువంటి భవనాలు, భవంతులు, అదేవిధంగా అనేకమైనటువంటి కార్యాలయాలు ఉండడం చేత పరిపాలనకు పరిపాలన సజావుగా సాగుతూ ఉన్నది. అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం అప్పటికే ఉన్నది. ఉస్మానియా హాస్పిటలు, ఇంకా అనేకమైనటువంటి భవనాలు, నిజాం కట్టించినటువంటి భవనాలు ఉన్నాయి కాబట్టి పరిపాలనా భవనాలను సమకూర్చుకోవడంలో ఇబ్బంది తలెత్తకుండా మరి ఈ హైదరాబాద్ రాష్ట్రము చాలా చక్కగా పరిపాలన కొనసాగిస్తా ఉన్నది. ఇది ఈ విధంగా ఉండగా 1953 1953 అక్టోబర్ 1వ తారీఖున కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతుంది. ఎక్కడి నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతుంది? తమిళనాడు నుంచి, మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి 1953 అక్టోబర్ 1వ తారీఖున పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతుంది కర్నూలు రాజధానిగా. ఈ ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు. ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు. హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు. 1948 సెప్టెంబర్ 17వ తారీఖున ఏర్పడ్డటువంటి హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరనంటే బూరుగుల రామకృష్ణారావు. 1953 అక్టోబర్ 1వ తారీఖున కర్నూలు రాజధానిగా ఏర్పడ్డటువంటి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినటువంటి రాష్ట్రం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రము. దీనికి ముఖ్యమంత్రి ఎవరనంటే టంగుటూరి ప్రకాశము పంతులు. తర్వాత మరి ఇక్కడ కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కర్నూలు పట్టణంలో భవనాలు లేవు, కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించుటకు భవనాలు లేవు, ఎలాంటి మైదానాలు లేవు, బిల్డింగులు లేకపోయేసరికి వీళ్ళు ఏం చేశారనంటే డేరాలు వేసుకొని ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించడం జరిగింది. డేరాలు వేసుకొని ప్రభుత్వ కార్యాలయం నిర్వహించిన సందర్భంలో వర్షం వస్తే, ఎండొచ్చినా, వాన వచ్చినా ఇబ్బందిగా కలిగేటువంటి విషయము.
చాలా ఇబ్బంది అవుతున్నటువంటి సందర్భంలో అప్పుడు ఒక సిద్ధాంతాన్ని తీసుకురావడం జరిగింది. హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజలు మాట్లాడేటువంటి భాష తెలుగు భాష. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు మాట్లాడేటువంటి భాష తెలుగు భాష. తెలుగు భాష మాట్లాడేటువంటి ప్రజలందరికీ ఒకే రాష్ట్రం ఉండాలనేటువంటి సంకల్పంతోటి భాషా ప్రాతిపదికన ఒక రాష్ట్రం ఏర్పడాలనేటువంటి ఉద్దేశంతో మీది తెలుగే మాది తెలుగే మీది తినాలి మాది తెలుగు అన్నట్టుగా 1948 సెప్టెంబర్ 17వ తారీఖున ఏర్పడ్డటువంటి హైదరాబాద్ రాష్ట్రము, 1953 అక్టోబర్ 1వ తారీఖున ఏర్పడ్డటువంటి ఆంధ్ర రాష్ట్రము, ఈ రెండిటిని కలుపుకోవడం కోసం ఢిల్లీలో పెద్ద మనుషుల ఒప్పందాన్ని పెట్టడం జరిగింది. ఈ పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారము 1956లో జరిగింది, ఫిబ్రవరిలో జరిగింది పెద్ద మనుషుల ఒప్పందం. 1956 ఫిబ్రవరి 20వ తారీఖున జరిగింది. ఫిబ్రవరి 20వ తారీఖున పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. ఈ పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారము తెలంగాణలో మిగిలి ఉన్నటువంటి నిధులను తెలంగాణ ప్రాంతానికి కేటాయించాలి. తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు తెలంగాణ ప్రాంత ప్రజలకు మాత్రమే ఇవ్వాలి. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాడు ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాడు ఉప ముఖ్యమంత్రి ఉండాలి. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాడు ముఖ్యమంత్రి అయితే హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిన వాడు ఉప ముఖ్యమంత్రి ఉండాలి. ఇట్లా అన్ని పెద్ద మనుషులు ఒప్పందం చేసుకొని కొన్ని నియమాలను చేసుకొని ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కలుపుతారు. ఎప్పుడు కలుపుతారు అని అంటే 1956 నవంబర్ 1వ తారీఖున కలిపేసేసేసి ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తారు. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటిది ఒక దాన్ని ఏర్పాటు చేస్తారు. అంటే హైదరాబాదు రాష్ట్రము ప్లస్ ఆంధ్ర రాష్ట్రము ఈ రెండు కలిపి ఏర్పడ్డటువంటి రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్. 1948 సెప్టెంబర్ 17వ తారీఖున ఏర్పడ్డటువంటి హైదరాబాద్ రాష్ట్రము, 1953 అక్టోబర్ 1వ తారీఖున ఏర్పడ్డటువంటి ఆంధ్ర రాష్ట్రము, ఈ రెండు రాష్ట్రాలను కలిపి పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి చేసిన తర్వాత జంట పేరు ఏం పేరు అని అంటే ఆంధ్రప్రదేశ్. అది 1956 నవంబర్ 1వ తారీఖున ఏర్పడ్డది. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి రాజధాని ఏమిటి అని అంటే హైదరాబాదు. ఎందుకంటే కర్నూలులో ఏమీ లేదు కాబట్టి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి. నీలం సంజీవరెడ్డి. ఓకే. ఇట్లా ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాడు. తర్వాత కేవీ రంగారెడ్డి అని ఉప ముఖ్యమంత్రి. ఇట్లా పరిపాలన కొనసాగుతున్నటువంటి సందర్భంలోనే ఏం చేస్తా ఉన్నారనంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి పరిపాలకులు తెలంగాణ ప్రజలను తెలంగాణ ప్రాంతాన్ని నయవంచన చేస్తా ఉన్నారు. నయవంచన చేయడం అనంటే మోసం చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ మోసం చేస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ ఉద్యమం అనేటువంటిది రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమం అనేటువంటిది రావడం జరిగింది. ఏంటంటే మా రాష్ట్రం మాకు కావాలి, మేము ఏదో కలిసిపోయినాము అంతే అయిపోయింది. 1948 సెప్టెంబర్ 17 ఏర్పడ్డటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం రెండు కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాయి. మమ్మల్ని ఆంధ్ర ప్రాంతం వాళ్ళు పరిపాలకులు మమ్మల్ని మోసం చేస్తా ఉన్నారు. కాబట్టి మా రాష్ట్రం మాకు కావాలనే ఉద్దేశంతో 1969లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమము స్టార్ట్ అయింది. 1969లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమము స్టార్ట్ అయింది. 1969 తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అనేటువంటిది ప్రారంభం అవుతుంది. అసలు 1969లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమము రాజుకోవడానికి ఊపందుకోవడానికి
తక్షణమైనటువంటి కారణం ఏమైనా ఉన్నదా అని అంటే ఉన్నదండి. ఏమైంది అని అంటే అసలు తెలంగాణ ఫస్ట్ తొలి దశ ఉద్యమం రావడానికి గల కారణం ఏమిటి అని చూసినట్లయితే 1969 జనవరిలో పాల్వంచాలోని పాల్వంచాలోని థర్మల్ పవర్ స్టేషన్ లో అక్రమంగా నియమింపబడ్డ తెలంగాణేతర ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉద్యమము ప్రారంభమైంది. ఏంది అసలు ఎందుకు ఉద్యమం ప్రారంభమైంది అని చూసినట్లయితే 1969 జనవరిలో ఖమ్మం జిల్లా పాల్వంచలో థర్మల్ పవర్ స్టేషన్ ఉంది. అందులో ఉద్యోగులను కాంట్రాక్టు ఉద్యోగులలో కాంట్రాక్టు ఉద్యోగులను మొత్తం ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళని నియమించడం జరుగుతుంది. అంటే తెలంగాణ ప్రాంతంలో కంపెనీలైనా ఏవైనా కానీ తెలంగాణ వాళ్ళ చేత నియమించాలని పెద్ద మనుషుల ఒప్పందం ఉన్నది. కానీ తెలంగాణేతర ఉద్యోగులకు అక్కడ ఉద్యోగం ఇవ్వడంతో వాళ్ళకు వ్యతిరేకంగా ఆ యజమాన్యానికి వ్యతిరేకంగా ఉద్యమం అనేటువంటిది ప్రారంభం అవుతుంది. ఇది తొలిదశ ఉద్యమం ఊపందుకోవడానికి కారణం. 1969 1969 రైట్. 1969 జనవరి 9వ తారీఖున జనవరి 9వ తారీఖున రవీంద్రనాథ్ అనేటువంటి ఒక వ్యక్తి ఖమ్మం పట్టణంలో నిరాహార దీక్ష మొదలు పెడతాడు. 1969 జనవరి 9న రవీంద్రనాథ్ అనేటువంటి ఒక వ్యక్తి ఖమ్మం పట్టణంలో నిరాహార దీక్ష మొదలుపెట్టిండు. ఏంది నిరాహార దీక్ష ఎందుకు పెట్టిండానంటే ఈ పాల్వంచాలోని థర్మల్ పవర్ స్టేషన్లో అక్రమంగా ఎవరైతే నియమించబడ్డారో వాళ్ళని వెంటనే తొలగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేశాడు. అప్పుడు మరి 1969లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో చెప్పగలుగుతారా ఎవరైనా? 1969లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో చెప్పగలుగుతారా? 1969 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు అని అంటే అప్పుడు కాసు బ్రహ్మానందరెడ్డి. బూరుగులు ఎట్లయితాడమ్మా? బూరుగులు ఆల్రెడీ 1948 నుంచి 1956 వరకు అయిపోయింది. కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి. ఈ కాసు బ్రహ్మానందరెడ్డి ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ముఖ్యమంత్రి అయ్యేసరికి జాగ్రత్త 1969 జనవరి 29న రవీంద్రనాథ్ ఖమ్మం పట్టణంలో నిరాహార దీక్ష మొదలుపెట్టేసరికి అరే తెలంగాణ ప్రాంతానికి వ్యతిరేకంగానంట తెలంగాణ ప్రాంతేతర ఉద్యోగులను మన తెలంగాణలోని ఆ థర్మల్ పవర్ స్టేషన్లో నియమించుకున్నారట. మరి రవీంద్రనాథ్ అనేటువంటి తెలంగాణ వ్యక్తి ఆమన్న నిరాహార దీక్ష స్టార్ట్ చేసిందనే విషయము 1969 జనవరి 10వ తారీఖున ఈ విషయము ఎమ్మటే నిజామాబాద్కు వ్యాపించింది. నిజామాబాద్కు వ్యాపించింది. తర్వాత 1969 జనవరి 12
12వ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వ్యాపించేది ఉద్యమం. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వ్యాపించింది. చిన్న చిన్నగా వ్యాపిస్తూనే ఉన్నది ఉద్యమం. తొలిదశ ఉద్యమం నిజామాబాద్ వ్యాపించింది. అదేవిధంగా 12న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ర్యాలీలు, అదేవిధంగా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు, ర్యాలీలు ఇవన్నిటిని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చేయడం జరిగింది. అదేవిధంగా 1969 జనవరి 13న ఓయూలో విద్యార్థులంతా కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఏంటిదనంటే టిఎస్ జాక్ ఏర్పడుతుంది. విద్యార్థులంతా కలిసి టిఎస్ జాకు ఏర్పాటు చేసుకుంటారు. టిఎస్ జాక్ అనంటే తెలంగాణ స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ విద్యార్థుల ఐక్య కార్యాచరణ సమితి. జనవరి 13వ తారీఖున ఉదయం వీళ్ళు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులంతా కలిసి టిఎస్ జాక్ ఏర్పాటు చేసుకుంటే ఇదే రోజు సాయంత్రము తెలంగాణ పరిరక్షణ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేస్తారు పెద్దోళ్ళు. తెలంగాణ పరిరక్షణ కమిటీ ఏర్పడుతుంది. తెలంగాణ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ఉన్నారు. విద్యార్థులు కూడా టిఎస్ జాక్ ఏర్పాటు చేసుకొని ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. క్రమక్రమంగా అన్ని జిల్లాలకు వ్యాపించింది. అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ర్యాలీలు తీస్తున్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ అనేటువంటి నినాదాలతోటి తెలంగాణ ప్రాంతం మొత్తము మారుమోగుతా ఉన్నది. ఎక్కడ చూసినా నిరాహార దీక్షలు, ఎక్కడ చూసినా ర్యాలీలు, ఎక్కడ చూసినా కర్తాళ్ళు, ఎక్కడ చూసినా సమ్మెలు, ఇట్లా ఉద్యమం అనేటువంటిది ఉధృతంగా కొనసాగుతున్నటువంటి సమయంలోనే 1969 జనవరి 18వ తారీఖున ర్యాలీలను, నిరాహార దీక్షలను, ప్రజలను బెదరగొట్టేందుకు అప్పటి ప్రభుత్వము లాఠీ చార్జ్ చేస్తుంది. వాళ్ళ వల్ల కాదు, కాకపోయేసరికి లాఠీ చార్జ్ చేస్తుంది. లాఠీ చార్జ్ జరిగింది. లాఠీ చార్జీలకు, లాఠీ దెబ్బలకు, పోలీసులకు ఎవరికి తెలంగాణ ప్రజలు, తెలంగాణ విద్యార్థులు భయపడలేదు. ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేశారు. మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తూ ఉంటే మీరు మా మీద లాఠీలను జుల్పిస్తారా, మా రక్షక భటుల చేతనే మా మీద లాఠీలను జుల్పిస్తారా అని ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేసేసరికి 1969 జనవరి 20న విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరుపుతారు. 1969 జనవరి 20వ తారీఖున విద్యార్థులపైన పోలీసులు కాల్పులు జరుపుతారు. ఈ కాల్పులలో ఎంతమంది విద్యార్థులు మరణిస్తారు అంటే 369 మంది విద్యార్థులు. మనకు ఒక అందస్థితి ఒక పాట ఉంటుంది, జనజాతరలో మన గీతం జయకేతనమయ్య గరాలి, జంజామారుత జన నినాదమై జే గంటలు మోగించాలి. చూడండి, ఒకటే జననం ఓహో, ఒకటే మరణం ఆహాహా, 369 విద్యార్థుల బలిదానం. 1969 ఉద్యమంలో 369 విద్యార్థుల బలిదానం అని అంటాడు అందశ్రీ. 1969 జనవరి 20వ తారీఖున విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరుపుతారు. ఇంకా ఉద్యమం ఉధృతంగా కొనసాగుతూనే ఉన్నది.
మరి ఉద్యమం కొనసాగుతున్నటువంటి సందర్భంలోనే ఇదే సమయంలో ఇదే సమయంలో ఈ సమయంలోనే మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి విద్యార్థులు కవిత్వం రాస్తారు. ఈ సమయంలోనే మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి విద్యార్థులు కవిత్వం రాసినారు. ఆ కవితలలో ఆ కవితలలో ఆ కవితలలో ఒక విద్యార్థి రుక్కు అనే పేరుతో రుక్కు అనే పేరుతో 1969 ఫిబ్రవరి 7న ఒక కవిత ప్రచురింపబడుతుంది. ఒక కవిత ప్రచురింపబడింది. ఆ కవితలలో రుక్కు అనే పేరుతో రుక్కు 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 రుక్కుమేని అది కాదు రుక్కు. ఈ రుక్కు అనే పేరుతో 1969 ఫిబ్రవరి 7న ఒక కవిత ప్రచురింపబడింది. ఏంటి ఆ కవిత అని అంటే డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థి ఎవరు రాసిరో తెలియదు. అది పేపర్లో రాసిన వాళ్ళు ఎవరో తెలియదు. కింద పేరు చూస్తే రుక్కు అని ఉంది. రుక్కు అంటే రుక్కు అనేటువంటిది ఒక కలం పేరు. ఈ రుక్కు అనేటువంటి కలం పేరుతో ఆ కవితను రాసింది ఎవరు అనంటే అప్పుడు డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థి రుక్నుద్దీన్. అదే ఏ కవిత అని అంటే ఆ కవిత పేరు కవిత కుక్కా దిగు ఈ గద్దెను కుక్కాదిగు ఈ గద్దెను ఎక్కించెద యోగ్యునొకని ఎక్కడ నీ స్వస్థలము ఎక్కడ ఈ అధికారము. కుక్కాదిగు ఈ గద్దెను ఎక్కించెద యోగ్యునొకని ఎక్కడ నీ స్వస్థలము ఎక్కడ ఈ అధికారము అని రుక్కు అనేటువంటి పేరుతో కలం రాసినాడు, కవిత్వం రాసినాడు. కుక్క కుక్క అంటే వాడు కాసు బ్రహ్మానందరెడ్డి దిగురా ఈ గద్దె. డిగ్రీ చదువుతున్న స్టూడెంట్. ఎక్కించద యోగ్యుని ఒక నీకంటే మంచోని నేను ఎక్కిస్తా పైకి. అక్కడ ఎక్కడ నీ స్వస్థలమురా, ఎక్కడరా నీ స్వస్థలము, ఎక్కడరా నీ అధికారము, మా ప్రజల మీద కాల్పులు జరిపిస్తావా, మా ప్రజల మీద లాఠీ చార్జ్ చేపిస్తావా అని బాధతప్త హృదయంతో పేరు రాయకుండా రుక్కు అనేటువంటి కలం పేరుతోటి కవిత్వం రాశాడు. ఆయనే ఎవరు అనంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేసినాడు. ఆయనే ఆచార్య కె రుక్నుద్దీన్. ఎవరు రాశారు ఈ కవితని? కె రుక్నుద్దీన్ రాసినాడు. ఇదే తెలంగాణ తొలిదశ పోరాటంలో కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తొలి కవిత. అందుకనే రుక్నుద్దీన్ ఏమంటారనంటే తెలంగాణ తొలి పోరాట కవి. తెలంగాణ తొలి పోరాట కవి కె రుక్నుద్దీన్. తెలంగాణ తొలి పోరాట కవి. తెలంగాణ రాష్ట్రోద్యమంలో తొలి కవిత. తెలంగాణ రాష్ట్రోద్యమంలో తొలి కవిత
ఏది అని అంటే దాని పేరు రుక్కు. రుక్కు అనేటువంటి కలం పేరుతో రాసినాడు. తొలి కవిత రాసి అంటే రుక్కు అనేటువంటి కలం పేరుతోటి రాయడం జరిగింది. తెలంగాణ తొలి పోరాట కవి ఎవరు అని అంటే రుక్నుద్దీన్. కుక్కా దిగు ఈ గద్దెను ఎవరిని ఉద్దేశించి ఈ కవిత రాసినాడు చెప్పాలి. ఎవరి నుంచి ఉద్దేశించి ఈ కవిత రాసినాడు? కాసు బ్రహ్మానందరెడ్డిని ఉద్దేశించి ఈ కవిత రాసినాడు. కాసు బ్రహ్మానందరెడ్డిని కాసు బ్రహ్మానందరెడ్డి అంటే ఎవరు? అప్పటి సీఎం. అప్పటి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి అని అంటే అప్పటి సీఎం. 1969లో ఈ కవిత వచ్చింది. వచ్చిన తర్వాత కొద్ది రోజులకి 1969 మార్చ్ 6వ తారీఖున ఇదే కల్వకుర్తి ప్రాంతానికి చెందినటువంటి ఇంకో డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థి గిరి అనే కలము పేరుతో గిరి అనే కలము పేరుతో ఒక కవిత రాశాడు. గిరి అనే కలం పేరుతో ఒక కవిత రాశాడు. ఏంటి ఆ కవిత అని అంటే ప్రత్యేక ప్రత్యేక తెలంగాణకు ప్రత్యేక తెలంగాణకు ప్రాణాలనే బలి చేసిన ప్రత్యేక తెలంగాణకు ప్రాణాలనే బలి చేసిన రక్తాన్ని పొలిచేసిన రక్తాన్ని పొలిచేసిన వీర స్వర్గమును చేరిన నా సోదరి నా సోదరి అమరవీర నా సోదర అమరవీర నా సోదర అమరవీర అందుకోరా సందేశం. ప్రత్యేక తెలంగాణకు ప్రాణాలనే పనిచేసిన రక్తాన్ని పొలి చేసిన వీరస్వర్గము చేరిన నా సోదర అమరవీర అందుకోరా సందేశము. ఇది గిరి అనేటువంటి కలం పేరుతో రాసినాడు. ఎవరు ఈ కవిత రాసిందంటే గిరి అనేటువంటి కలం పేరుతో రాసింది ఎవరు అని అంటే జి యాదగిరి. జి యాదగిరి. రుక్కు అనేటువంటి కలం పేరుతో రాసిందేమో కె రుక్నుద్దీను. గిరి అనేటువంటి కలం పేరుతో రాసింది ఎవరు అని అంటే జి యాదగిరి. ఇట్లా మరిగా చాలా మంది కవితలు రాస్తా ఉన్నారు. 1969 ఇట్లా ఇట్లా రాస్తా ఉన్నారు. 1969లో 1969 తెలంగాణ రాష్ట్రోద్యమ కవులు కవితలు కవులు కవితలు ఇక అందులో భాగంగా ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి ఈయననే పొడుపు కథల మీద పిహెచ్డి చేసినాడు. తెలుగులో పొడుపు కథలు అనేటువంటి అంశం మీద పిహెచ్డి చేసినాడు. ఈయన మరి ఏం రాసింది సార్ 1969లో కవిత్వం అని అంటే 1969 ఏప్రిల్ 5న జరిగిన కాల్పులను
ప్రత్యక్షంగా చూసిన ప్రత్యక్షంగా చూసి చూసి కింది విధంగా కింది విధంగా కవిత రాశాడు. 1969 ఏప్రిల్ 5వ తారీఖున జరిగినటువంటి కాల్పులను ప్రత్యక్షంగా చూసినటువంటి ఆచార్య కసిరెడ్డి వెంకరెడ్డి ఈ విధంగా రాసినాడు. ఏమని రాశాడంటే కవిత, తెలుగు పేరిట తెలివి పరులై, తెలుగు పేరిట తెలుగు పరులై, తెలుగు పేరిట తెలివి పరులై పెత్తన మొనరించు దూర్తులు, పెత్తన మొనరించు దూర్తులు తెలంగాణమును ఏలుచుండురి, రక్త సిక్తము చేయుచుండిరి. తెలుగు పేరిట తెలివి పరులై పెత్తనమనరించు దూర్తులు తెలంగాణమును ఏలుచుండిరి, రక్తసిక్తము చేయుచుండిరి. అంటే నీది తెలుగు నాది తెలుగు అని ఆ తెలివి చేసి హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి మన మీద పెత్తనం ఇవ్వనిస్తున్నారు ఈ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి పరిపాలకులు. తెలంగాణను ఏలుచున్నారు, ఇప్పుడేమో రక్తసిక్తం చేస్తున్నారు, కాల్పులు జరుపుతున్నారు అని బాధపడుతూ కసిరెడ్డి వెంకటరెడ్డి ఏప్రిల్ 5న జరిగినటువంటి సికింద్రాబాద్లో జరిగినటువంటి కాల్పులను ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి ఈ కవిత రాసినాడు. తర్వాత ఇంకొక వ్యక్తి కాళోజీ నారాయణరావు. ఈ కాళోజీ నారాయణరావు గారు కాసు బ్రహ్మానందరెడ్డిని ఉద్దేశించి కాసు బ్రహ్మానందరెడ్డిని ఉద్దేశించి ఇట్లా చెప్తాడు కవిత, ముఠా మనిషి ముఖ్యమంత్రి తెలంగాణకు అడ్డుపడకు, దివానాగా మాట్లాడకు, బడాయిల బ్రహ్మన్న పాపాల భైరవన్న అంటాడు. ముఖ్యమంత్రిని ముఠా మనిషి ముఖ్యమంత్రి, ముఠాలు చేస్తున్నావు నువ్వు, ముఠా మనిషి ముఖ్యమంత్రి తెలంగాణకు అడ్డుపడకు, తెలంగాణకు అడ్డుపడకు, దివానాగా మాట్లాడకు, బడాయిల బ్రహ్మన్న పాపాల భైరవన్న. ముఠా మనిషి ముఖ్యమంత్రి తెలంగాణకు అడ్డుపడకు, దివానాగా మాట్లాడకు, బడాయిల బ్రహ్మన్న పాపాల భైరవన్న అంటాడు. పిచ్చోళ్ళ లెక్క మాట్లాడకరా నాయన, నువ్వు తెలంగాణకి ఎందుకు అడ్డుపడుతున్నావు అనే విషయాన్ని చెప్తాడు. ఎవరు అనంటే కాళోజీ నారాయణరావు గారు. తర్వాత ఇంకొక కవి ఎం శేషభూషణ్. ఈ ఎం శేషభూషణ్ అనేటువంటి ఆయన రాసినటువంటి కవిత ఏందనంటే, విశాలాంధ్ర పుట్టింది, విశాలాంధ్ర పుట్టింది, విషాదము తెచ్చింది. విశాలాంధ్ర పుట్టింది, విషాదము తెచ్చింది.
మా పాలిట హక్కులను మంటగల్ప పట్టింది. విశాలాంధ్ర పుట్టింది, విషాదము తెచ్చింది, మా పాలిట హక్కులను మంటగల్పబట్టింది. హైదరాబాద్ రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రం నుండి కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది. విశాలాంధ్ర ఏర్పడ్డది, సంతోషించడం బానే ఉన్నది. కానీ విషాదం తెచ్చింది. మా వాళ్ళ మీదనే కాల్పులు జరిపి మమ్మల్ని చంపేస్తావా? మా పార్టీ హక్కులను మొత్తం మంట కలపబట్టింది. ఈ విశాలాంధ్ర ఎందుకు వచ్చిందో ఏమో అని బాధపడ్డాడు. ఎవరు అనంటే ఎవరు అనంటే ఎమ్ము శేషభూషణ్. తర్వాత 1972లో ఇంకొక కవి తెలంగాణ మాతృగీతాన్ని రాసినాడు. ఆయనే రావెల్ల వెంకట రామారావు. ఈ రావెల్ల వెంకటరామారావు గారు, ఈయన ఖమ్మం జిల్లా వాస్తవ్యుడు. ఖమ్మం కళాకారుల గుమ్మం. ఈయన 1972లో తెలంగాణ మాతృగీతాన్ని రాసినాడు. అప్పుడు తెలంగాణ తొలిదశ ఉద్యమంలో మాతృగీతంగా పిలువబడేటువంటి గీయాన్ని రాసింది ఎవరనంటే రావెల్ల వెంకటరామారావు. అదే కథనాన శత్రువుల కుత్తు కలవలీల, కథనాన శత్రువుల కుత్తు కలవలీల, ఉత్తరించిన బలోన్మత్తులేన భూమి, వీరులకు మగసాలరా తెలంగాణ వీరులకు కానాచిరా, అబలయని దేశమును కబలింప తలపడిన పరరాజులకు స్త్రీల పటు శౌర్యమును చూపి రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా. భాషావధూనయన బాష్పతతి ననగింప రాజ సమ్మాన వైరాగ్యము ప్రకటించే కృషికుడై జీవించరా తెలంగాణ కవిరాజు పోతన్నరా. కవితలో విక్రాంతి కాహలిని పూరించి కమ్మతెనుగుణ తేట కావ్యాలు విరచించే పాల్కురికి ఆనాడెరా తెలంగాణ ప్రగతి బాటలు నిచ్చెరా. తెలంగాణ మాతృగీతం కథనాన శత్రువుల కుత్తుకలవలీల, కుత్తుకలవలీల, ఉత్తరించిన బలోన్మత్తులేలిన భూమి, బలోన్మత్తులేలిన భూమి, వీరులకు మగసాలరా, వీరులకు మగసాలరా తెలంగాణ వీరులకు కానాచిరా, వీరులకు కానాచిరా. ఇది తెలంగాణ మాతృగీతము 1969 తొలిదశ ఉద్యమంలో. అదే 2009 మలదశ ఉద్యమంలో తెలంగాణ మాతృగీతం అందశ్రీ రాసినటువంటిది జయ 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 హే తెలంగాణ. జానపద జనజీవన జావలీలు జాలువార కవిగాయత వైకాలిక కలలా మంజీరాలు, జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర అనునిత్యముని గానము అమ్మ నీవే మా ప్రాణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జయ జయ హే తెలంగాణ, జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం,
ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం. చూడండి, కథనాన శత్రువుల కుత్తుకలవలీల అనేటువంటిది ఏమో 1972లో తెలంగాణ మాతృగీతం. 2009లో తెలంగాణ మాతృగీతం ఏంటంటే 2009 మలిదశ ఉద్యమంలో తెలంగాణ మాతృగీతము జయ జయ హే తెలంగాణ. ఇది రావెళ్ళ వెంకటరామారావు. తర్వాత ఎం అశోక్ కుమార్. ఈ ఎం అశోక్ కుమార్ అనేటువంటి ఆయన రాసినటువంటి కవిత సబలు 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 సమైక్యత సబలు, స్వార్థపరుల సాముకర్ర సాముకర్ర సమైక్యత. ఈ స్వార్థపరుల వల్లనే ఈ సమైక్యత ఏర్పడ్డది, అంటే సమైక్య రాష్ట్రం ఏర్పడ్డది అనే విషయాన్ని ఎం అశోక్ కుమార్ అనేటువంటి ఆయన చెప్పినాడు. తర్వాత ఉన్నటువంటి ఇంకొక కవి ఎం రాజేంద్ర ప్రసాద్. ఎం రాజేంద్ర ప్రసాద్ ఆంధ్ర వాళ్ళు, ఆంధ్ర ప్రాంత పాలకులు నయవంచకులని సూచిస్తూ కవిత రాసిండు. ఏమని రాసిండంటే, తెలుగు వాళ్ళు ఒకటంటూ విడిపోని సంస్కృతి అంటూ విడిపోని సంస్కృతి అంటూ నమ్మిచ్చి మోసగించే నయవంచకులు మరి. తెలుగు వాళ్ళు ఒకటంటూ విడిపోని సంస్కృతి అంటూ నమ్మిచ్చి మోసగించే నయవంచకులు మరి అని అంటాడు ఎం రాజేంద్ర ప్రసాద్. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆంధ్ర వాళ్లను నయవంచకులు అని సూచిస్తూ ఆయన రాసినటువంటి కవిత ఎం రాజేంద్ర ప్రసాద్. తెలుగు వాళ్ళు ఒకటంటూ విడిపోని సంస్కృతి అంటూ నమ్మిచ్చి మోసగించే నయవంచకులు మరి అంటాడు. తర్వాత కేవి రావు. ఈ కేఈ రావు 1969 ఉద్యమాన్ని ముందుగానే ఊహించాడనంట. ముందుగానే ఊహించాడు. ఊహించి ఒక కవిత రాసిండు. ఏంటనంటే, మోసం ఏదో జరగబోతుంది, మోసం ఏదో జరగబోతుంది, మోసం ఏదో జరగబోతుంది, నా మనసేదో శంకిస్తుంది, నా మనసేదో శంకిస్తుంది, తేనె పూసిన కత్తిలా తెరమాటున నాటకాలాడుతున్నారు, నాటకాలాడుతున్నారు. మరలా మోసంలో పడబోకు, మరలా మోసంలో పడబోకు, ఇదే నా హెచ్చరిక. మరలా మోసబోకిగా మోసం చేసి కలిపిర్రు. ఆంధ్ర రాష్ట్రాన్ని హైదరాబాద్ రాష్ట్రాన్ని కలిపిర్రు. ఇప్పుడు మరల గిట్ల మోసపోయినామంటే ఇక నిన్ను నిట్టనిలో ముంచేస్తారు, తేనె పూసిన కత్తివాడు అని
ఈ ఉద్యమాన్ని ముందుగానే ఊహించినటువంటి వ్యక్తి కేవీ రావు ఈ కవిత రాయడము జరిగింది. ఇట్లా 1969 తెలంగాణ ఉద్యమంలో అనేక మంది కవులు కవితలు రాసినారు. రాసినటువంటి సందర్భంలో 1969 తెలంగాణ ఉద్యమంలో కొన్ని కవితా సంకలనాలు కూడా రావడం జరిగింది. ఏంటివనంటే అవి 1969 తెలంగాణ ఉద్యమ కవితా సంకలనాలు. 1969 తెలంగాణ ఉద్యమ కవితా సంకలనాలు. అందులో భాగంగా మొట్టమొదటి కవితా సంకలనం విప్లవ డంక. విప్లవ డంక. ఓకే, ఇంతవరకు చెప్పింది మొత్తం అర్థమైనట్టేనా అందరికి? ఇంతవరకు చెప్పింది అందరికీ అర్థమైనట్టేనా? ఇది తెలంగాణ ఉద్యమం ఇట్లా ఇట్లా రావాలి. లైన్ 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 రావాలి. అంటే అసలు 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 తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రోద్యమం ఎట్లా స్టార్ట్ అయింది, దేనికి స్టార్ట్ అయింది, ఏ విధంగా స్టార్ట్ అయింది అనేటువంటిది చెప్పుకుంటా పోయి ఇట్లా ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది అనమాట. ఇట్లా అసలు చెప్పేటువంటి పద్ధతే ఇది. 1969లో ఉద్యమం జరిగింది, తర్వాత ఎట్లా జరిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూస్తా ఉన్నాం అనమాట. ఇక్కడ మరి కవితా సంకలనాలు కూడా రావడం జరిగింది, అనేకమైనటువంటి కవితా సంకలనాలు రావడం జరిగింది. అందులో మొట్టమొదటి ఏంటంటే విప్లవ డంక. ఈ విప్లవ డంక 1969లోనే వచ్చింది. కవితల సంఖ్య కవితల సంఖ్య ఎన్ని అని అంటే 24. ఇందులో 24 కవితలు ఉన్నాయి. సంపాదకులు, విప్లవ డంకా సంపాదకులు, ఎడిటర్స్ ఎవరు అని అంటే ఒకరు ఎం రుక్నుద్దీనా, కే రుక్నుద్దీనా, జి యాదగిరి, కే రుక్నుద్దీన్. రైట్. కే రుక్నుద్దీన్, జి యాదగిరి ఇద్దరు సంపాదకులు. ప్రచురించినటువంటి సంస్థ తెలంగాణ ప్రజా సమితి కల్వకుర్తి. తెలంగాణ ప్రజా సమితి కల్వకుర్తి ప్రచురించినటువంటి సంస్థ తెలంగాణ ప్రజా సమితి కల్వకుర్తి వాళ్ళు ప్రచురించారు. మొత్తం కవితలు ఎన్ని ఉన్నాయి? 24 ఉన్నాయి. మరి ఇందులో మొదటి కవిత 24 కవితలలో మొదటి కవిత శీర్షిక ఏమిటి అని అంటే తెలంగాణ ఘనత. ఈ తెలంగాణ ఘనతను రాసింది ఎవరు అనంటే జి యాదగిరి. చివరి కవిత వీరు చేసే లాఠీ చార్జీ. దీన్ని రాసింది ఎవరు అనంటే విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి. ఇది 1969
అంటే మొదటి కవిత, చివరి కవిత. మరి దీన్ని ఎవరికి అంకితం చేసినారు అని చూసినట్లయితే, అంకితం ఏమని చెప్పానంటే, ఇక్కడ అంకితం అనే దగ్గర ఇక్కడ రాశాడంటే, దుష్టుల చర్యకు ఎరయై అష్ట కష్టముల పాలై మాతృదేశమునకు అంకితమైన వీర సోదరులకై దుష్టుల చర్యకు ఎరయ్యి అష్ట కష్టముల పాలై మాతృదేశమునకు అంకితమైన వీర సోదరులకు అంకితం చేసినాడు. ఇది విప్లవ డంక. తర్వాత వచ్చినటువంటి రెండవ కవితా సంకలనము జనధర్మ. రెండో కవితా సంకలనం ఇది. ఈ జనధర్మ అనేటువంటిది ఒక పత్రిక. దీంట్లో కవితల సంఖ్య 16. ఇది తెలంగాణ ఉద్యమ కవిత్వ ప్రత్యేక సంచిక, అంటే మ్యాగజైన్, స్పెషల్ మ్యాగజైన్. ఒక పత్రిక వాళ్ళు దీన్ని వేయడం జరిగింది. 16 కవితలు తీసుకొని అందులో ఇవ్వడం జరిగింది. తర్వాత జనధర్మ తర్వాత ఇంకొకటి విప్లవ శంఖం. శంఖం. ఈ విప్లవ శంఖంలో కవితల సంఖ్య విప్లవ శంఖంలో కవితల సంఖ్య 36. సంపాదకులు జీవి జగదీశ్వర స్వామి, ఎస్వి సత్యనారాయణ, అనుముల శ్రీహరి. జీవి జగదీశ్వర స్వామి, ఎస్వి సత్యనారాయణ, అనుముల శ్రీహరి ఈ విప్లవ శంఖము సంపాదకులు. మొదటి కవిత విప్లవ శంఖంలో మొదటి కవిత నా తెలంగాణ. ఎస్వి సత్యనారాయణ. రైట్. చివరి కవిత 1969 ఉద్యమము, ఎం శ్రీధర్ రెడ్డి. 1969 ఉద్యమము, ఎం శ్రీధర్ రెడ్డి. మొదటి కవిత నా తెలంగాణ, ఎస్వి సత్యనారాయణ. చివరి కవిత 1969 ఉద్యమం, ఎం శ్రీధర్ రెడ్డి. ఇది విప్లవ శంఖం. ఓకే. ఇక్కడ మరి 1969 నుంచి తెలంగాణ ఉద్యమం అనేటువంటి కొనసాగుతున్నటువంటి సందర్భంలో 1972లో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి పివి నరసింహారావును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయడం జరుగుతుంది. మరి ఎప్పుడైతే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడంతో అప్పుడు ఆంధ్ర ప్రజలు ఒక ఉద్యమాన్ని తీసుకొని రావడం జరిగింది. అదే 1972లో వచ్చినటువంటి ఉద్యమం జయాంధ్ర ఉద్యమం. జయాంధ్ర ఉద్యమం తీసుకురావడం జరిగింది. 1971 నుంచి 72 ఆ ప్రాంతంలోనే ఒక సంవత్సరం మాత్రమే పివి నరసింహారావు ముఖ్యమంత్రి చేసినాడు. మరి ఇట్లా 1969 నుంచి 73 వరకు ఉద్యమం కొనసాగింది. కానీ ఈ ఉద్యమాన్ని భుజస్కంధాల మీద వేసుకున్నటువంటి మర్రి చెన్నారెడ్డికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము, అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఏదో పదవి ఆశ చూపడంతో మరి ఆనాడు తెలంగాణ తొలిదశ ఉద్యమము ఫెయిల్ కావడం జరిగింది. తద్వారా రాష్ట్రాన్ని సాధించుకోలేకపోయింది. కానీ 1969 తెలంగాణ ఉద్యమంలో కవిత్వం అనేటువంటిది చాలా తక్కువగా వచ్చింది. పాటలు చాలా తక్కువగా వచ్చినాయి. కాబట్టి ఉద్యమాన్ని నిలబెట్టేటువంటి, ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ఏకైక సాధనమైనటువంటి పాట, కవిత్వము చాలా తక్కువ రావడంతో అక్కడ తెలంగాణ రాష్ట్ర సాధన అనేటువంటిది వెనకంజ వేసింది అని చెప్పొచ్చు. మరి 1969, 73 ఉద్యమ కవిత్వం అనేటువంటి పేరుతోటి ఒక పుస్తకం వచ్చింది. 1969, 73 ఉద్యమ కవిత్వం అనేటువంటి పేరుతోటి ఒక పుస్తకం వచ్చింది. ఎప్పుడొచ్చింది ఈ పుస్తకం అని అంటే 2009లో వచ్చింది. అంటే మలిదశ ఉద్యమంలో వచ్చింది. ఈ కవితా సంకలనము మలిదశ ఉద్యమంలో భాగంగా వచ్చింది. సంపాదకులు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్. ఇదే 1969లో ఉగాది రోజున శ్రీశ్రీ తెలంగాణకు వ్యతిరేకంగా సౌమ్యవాదము అనే కవితను రేడియోలో వినిపించాడు. కేవి రమణారెడ్డి తెలంగాణకు అనుకూలంగా అందక సీమ అనే పేరుతో కవిత్వాన్ని రాశాడు. అందక సీమ అనే పేరుతో కవిత్వాన్ని రాశాడు. కేవి రమణారెడ్డి తెలంగాణకు అనుకూలంగా అందక సీమ అనేటువంటి పేరుతోటి కవిత్వాన్ని రాశాడు. 1969 ఉగాది రోజున శ్రీశ్రీ తెలంగాణకు వ్యతిరేకంగా సౌమ్యవాదం అనే కవితను రాసినాడు. మరి ఇక్కడ
1969 తెలంగాణ ఉద్యమంలో అమరులైన విద్యార్థులను తలుచుకుంటూ మలిదశ ఉద్యమంలో దరువు ఎల్లన్న రాసిన పాట 1969 తెలంగాణ ఉద్యమంలో అమరులైన విద్యార్థులను తలుచుకుంటూ మలిదశ ఉద్యమంలో దరువు ఎల్లన్న రాసినటువంటి పాట వీరులారా వందనం విద్యార్థి వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మా త్యాగధనులారా మరచిపోము మిమ్ము మా త్యాగధనులారా మరచిపోము మిమ్ము మరచిపోము మిమ్ము గుండెల్లో గుడి గడుతాము పోరు దండం బెడుతాం గుండెల్లో గుడి గడుతాము పోరు దండం బెడుతాం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మా త్యాగధనులారా మరచిపోము మిమ్ము గుండెల్లో గుడి గడుతాము పోరు దండము వెడుతాం. ఈ పాట రాసింది ఎవరనంటే దరువు ఎల్లన్న. ఎవరండి? దరువు ఎల్లన్న. ఇది తెలంగాణ తొలిదశ పోరాటము. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో వచ్చినటువంటి కవిత్వము, కవితా సంకలనాలు. అందులో భాగంగానే విప్లవ డంక, జనధర్మ, విప్లవ శంఖం, 1969 73 ఉద్యమ కవిత్వం, అదేవిధంగా కవితలు, అదేవిధంగా రుక్కు అనేటువంటి పేరుతోటి వచ్చింది. అసలు ఎట్లా ఉద్యమం స్టార్ట్ అయింది, ఏ విధంగా స్టార్ట్ అయింది అనేటువంటిది 1969 తొలిదశ ఉద్యమంలో వచ్చినటువంటి కవిత్వము, కవితా సంకలనాలు. ఓకేనా? ఇదండి. తర్వాత తెలంగాణ మలిదశ ఉద్యమ కవిత్వం అనే హెడ్డింగ్ పెట్టండి. తెలంగాణ రైట్. ఈ తెలంగాణ మలిదశ ఉద్యమ కవిత్వం అనేది రేపు చెప్పుకుందాం. ఈరోజు చాలండి.